నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలోని సాఫీగా జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. మండల అభివృద్ధికి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే అదితి. పైడితల్లి ఉత్సవాలకు కలెక్టరేట్లో జరిగిన తొలి సమీక్ష. పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు పండుగను విజయవంతం చేయాలని పిలుపు. డీసీసీబీలో రుణాలు పొందిన వారు తక్షణమే చెల్లించాలని హెచ్చరించిన కిమిడి నాగార్జున. డీసీసీబీని అభివృద్ధి చేసి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టీకరణ. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సూచించారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. వాటిని గ్రామాల అభివృద్ధికి వినియోగించి ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత ఉద్యోగులు తీసుకోవాలని కోరారు. అనంతరం అధికారులతో ఎంపీపీ మామిడి అప్పలనాయుడు పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తాను బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. మండల పరిషత్ అజెండాలో లేని విషయాలను ప్రజా అవసరాల కోసం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం అధ్యక్షుడిగా తనకు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, మండల పరిషత్ సమావేశాలకు మండల అధికారులందరూ హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగరావు, మండల పరిషత్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత నేను 4-5 సమావేశాల నుండి చూస్తున్నాను. ఒక తహసీల్దార్ గారు ప్రజా సమస్యలకు సంబంధించి మన మండల పరిషత్కు ఉన్న 161 ప్రకారం మండల పరిషత్ పరిపాలనకు సంబంధించి ఏవైనా సరే పాలనాపరంగా ఇక్కడ జరిగేది మండలంలో వాటిపై సమీక్ష చేయొచ్చు, వాటిపై చర్యలు తీసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అన్నది రావటం లేదు. అలాగే వెలుగు సమాచారం అడిగినా సరైన సమాచారం ఇవ్వటం లేదు. ఏపీఓ గారు వారికి సమాచారం అడిగినా సరిగ్గా సమాచారం ఇవ్వటం లేదు. అలాగే ఎంపీడీఓ గారు వీటికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అమలు చేయటంలో వారికి బాధ్యత ఉంటుంది. వారు సరిగ్గా సక్రమంగా నిర్వర్తించారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చట్టాలని, రాజ్యాంగాన్ని, ప్రభుత్వ నిబంధనల్ని మనమే గౌరవించకపోతే రేపు ప్రజలకు ఏమైనా సమాధానం చెప్పగలుగుతాం? ప్రజలు ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని, చట్టాలు, రాజ్యాంగాలు గౌరవించాలని చెప్పగలుగుతాం? కనుక దయచేసి ఏదైనా అర్థవంతమైన చర్చ జరపదాం. ఇక్కడ సమస్యని మనకున్న చట్టంలో ఇచ్చినది ఏంటి? 24 గంటలు సభ జరుగుతుండగానే ఒక సమస్యపై ఆ సమస్యను పరిష్కరించాలని మండల పరిషత్ ఆదేశిస్తే ఆ సమస్య సమావేశం జరిగే లోపే అధికారి పరిష్కరించాలి. అలా కూడా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పరిష్కారం కావటం లేదన్నది గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకొస్తూ నేను కూడా శాసనసభ్యుల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే చట్టాలు, రాజ్యాంగాలు, ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల్ని, సర్క్యులర్ని ఎవరైతే వీటిల్ని అమలు చేయకుండా ఉన్న అధికారులపై దయచేసి మీకు కూడా మండల పరిషత్ నుండి మేము ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాం. దయచేసి వాటిపై కూడా చర్యలు తీసుకొని మండల పరిషత్ పాలనను సక్రమంగా, సవ్యంగా జరిగి ప్రజలకు, ఈ మండలానికి మంచి జరిగేటట్టు, మేలు జరిగేటట్టు, అభివృద్ధి జరిగేటట్టు, ప్రజా సంక్షేమం జరిగేటట్టు గౌరవ శాసనసభ్యుల వారు కూడా సహకరించవలసిందిగా వారికి మనందరి తరఫున పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లాస్ట్ టైం కూడా పాస్ అయినాయి, పోయినసారి పాస్ అయినాయి కూడా. అంటే అందరూ ఎక్కువ మంది ఆమోదం తెలిపినా కూడా అది కూడా మీరు మినిట్స్లో రాయకపోవటం అనేది చాలా తప్పు విషయం అనేది నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి మళ్ళీ కుండా చూసుకోవాలని అధికారులకి ప్రత్యేకంగా ఎంపీడీఓ గారు మీరు ప్రత్యేకంగా దీంట్లో ముఖ్యంగా మీరు ఇంపార్టెన్స్ తీసుకొని ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ అయినా అది కరెక్టో తప్పు ఏదైనా సరే కానీ అందరూ ఆమోదం చేసినప్పుడు, దాంట్లో మెజారిటీ సభ్యులు ఆమోదం చేసినప్పుడు అది దాంట్లో రాయకపోవటం అనేది చాలా తప్పు అనేది నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తూ సెలవు. జీవో నెంబర్ 14ను రద్దు చేసి ఆ భూములను జిందాల్ బాధితులకు తిరిగి ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట బొడ్డవరలో జరుగుతున్న జిందాల్ భూ నిర్వాసితుల నిరసన 69వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు జిందాల్ భూ నిర్వాసితులు ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ భూములు ఇచ్చిన నిర్వాసితులకు తాటిపూడి రైతాంగానికి నష్టం చేసే జీవో నంబర్ 14ను వెంటనే రద్దు చేయాలని కోరారు. బొడ్డవర తాటిపూడి రోడ్డును ఆనుకుని ఉన్న విలువైన భూములను జిందాల్ పరిశ్రమ పేరుతో దళిత గిరిజనులను మాయం చేసి సేకరించిన భూములను ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు జీవో నంబర్ 14ను తెచ్చి ప్లాట్లుగా చేసి అమ్ముకునేందుకు సిద్ధపడటం దారుణమన్నారు. భూములిచ్చిన రైతులకు ఉద్యోగం ఉపాధి లేక నష్టపోతున్నారన్నారు. కంపెనీ నిర్మించినందున నిర్వాసితుల భూమి వారికి వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. జిందాలకు ఇచ్చిన భూములు పేదలకు దక్కే వరకు దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా సభ్యులు, రైతులు పాల్గొన్నారు. జిందాల్ ఏదైతే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న దళిత గిరిజన పేదల్ని మోసం చేసి ఆ పంచాయతీల్లో అలాగే గ్రామ సభల్లో పబ్లిక్ హియరింగ్ లో ఇన్ని చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. భూమి తీసుకుని కంపెనీ కడతామన్నారు, కంపెనీ కట్టలేదు. భూమి తీసుకుంటే భూమి విలువకి సరిపడగా షేర్లు ఇస్తామన్నారు, షేర్లు ఇవ్వలేదు. అలా ఒకటి కాదు, మొత్తం కుటుంబాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి చెప్తే నమ్మి ప్రభుత్వం ఇచ్చిన బతకమ్మని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే భూమి ఉందో ఆ భూమిని జిందాల్ తీసుకుని నేటికి 18 ఏళ్ళు అయినా సరే ఏ ఫ్యాక్టరీ కట్టకుండా అలాగా చూసి ఇప్పుడు కోట్లు విలువైన తర్వాత అమ్మడానికి సిద్ధం చేసింది. కానీ ఏదైతే పేద ప్రజలకు వాటాలని చెప్పారో, కంపెనీ ఉంటుందని చెప్పారో, కంపెనీలు ఉద్యోగం అన్నారో, షేర్లు అన్నారో, ఇవేవీ లేకుండా వీళ్ళ గాలికి వదిలేసి నచ్చినట్టు ప్రవర్తించడానికి జిందాల్ యాజమాన్యం సిద్ధమవుతుంది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందుగా డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గిట్టుపల్లి కనిమెరక గ్రామాలకు సమీపంలో రైల్వే ట్రాక్పై రైలు ఢీకొని యువకుడు మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే పోలీస్ ఈశ్వర్రావు తెలిపారు. మృతి చెందిన యువకుడు దత్తిరాజేరు మండలం వింధ్యవాసి గ్రామానికి చెందిన టొంపల శంకర్రావుగా గుర్తించామన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రైల్వే హెచ్సి బండారు ఈశ్వర్రావు మాట్లాడుతూ విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళుతున్న గూడ్స్ రైలు ఢీకుందని తెలిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడని, మృతునికి తండ్రి పరశురాం, తల్లి నాగమణి, సోదరుడు హరి ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్ సమీపంలో వైజాగ్ నుండి మునుగోడు వెళ్తున్న ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో వేరే వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విజయనగరం పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత నృత్య మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వినాయక చవితి నవరాత్రులలో భాగంగా 3వ రోజున ప్రముఖ గాత్ర విదుషీమణి మూల శ్రీలతచే నిర్వహించబడిన గాత్ర కచేరీ ఆబాల గోపాలాన్ని అలరించింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ మండపాక రవి మృదంగం వాయించగా డాక్టర్ ఎం సత్యనారాయణ శర్మ వయలిన్పై సహకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ మండపాక నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాసేపు విరామం. సా స స స రి గ రి గ మ ప ని సా
నిరిస 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 నీద మాగరి సారిగమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులపై దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలను చంద్రబాబు, రేవంత్ రెడ్డి విభజించి పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అణిచివేస్తుంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోర అన్యాయమన్నారు. రిజర్వేషన్లలో తమ వాటా దక్కడం లేదని, ఉపకులాల ద్వారా మాలలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్న విషయాన్ని గ్రహించి రిజర్వేషన్లు లబ్ధి పొందిన మాల ఉద్యోగులు, మాల ప్రజాప్రతినిధులు ఎకనైనా కళ్ళు తెరిచి బయటకు వచ్చి తమ పోరాటానికి మద్దతు పలకాలని కోరారు. మాల కులం మనుగడ కోసం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గంపై కుట్ర చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం స్పందించకపోవడం వల్ల మాల సామాజిక వర్గం ఇక్కడ ఉందా, సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది మిత్రులారా. అలాగే మరి ముఖ్యంగా చట్టాలు చేశారు కదా రేవంత్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు, అపూర్వ సహోదరులు ఇద్దరు. ఇక చేసేదేమీ లేదు అనుకోవద్దు మిత్రులారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం మిత్రులారా. మనమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తే, శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తే ఈ దొంగ రాజకీయ నాయకులు తోక ముడాల్సిందేనన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల నిర్వహణపై శనివారం విజయనగరం కలెక్టరేట్లో కలెక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన తొలి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 6, 7వ తేదీలలో అమ్మవారి తొలేళ్లు సిరిమాను సంబరం జరగనున్న నేపథ్యంలో పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత సంవత్సరం పైడితల్లి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ఎండోమెంట్ శాఖ నుంచి 50 లక్షలు, యువజన శాఖ నుంచి 50 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా మరింత ఉత్సాహంతో పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల అక్టోబర్న 7న శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండగ ఫెస్టివల్ అనేది ఉంది. ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 250 ఇయర్స్ నుంచి మనం నిర్వహిస్తూ వస్తున్నాము. అయితే ఈ పండగను కూడా ఈసారి కూడా విజయవంతం చేయాలని అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఫెస్టివల్ ఆర్గనైజేషన్ కోసం, ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మీటింగ్ అనేది ఈరోజు పెట్టాము. అయితే ఉత్సవాలు కూడా పోయిన సంవత్సరం చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2 రోజులు చేయాలని అధికారులతో కోరాము. అయితే అది కూడా
త్వరలో అవన్నీ డిసైడ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది ఫస్ట్ ఇనీషియల్ ప్రిపరేషన్ మీటింగ్ మాత్రమే. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేస్తూ మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి, ఎండోమెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ ఒక అద్భుతమైన ఫెస్టివల్ని లాస్ట్ ఇయర్ చాలా బాగుంది, లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బెటర్గా చేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రజలందరూ కూడా, విజయనగరం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పాల్గొని శ్రీ పైడి తల్లి అమ్మవారు ఆశీర్వాదాలు పొంది అద్భుతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం పైడితల్లమ్మవారి సిరిమానోత్సవ పండుగ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర ఇలవేల్పు భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతా ఉంది. అయితే ప్రభుత్వం పండగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 lakhs ఇవ్వమని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగా దాన్ని కూడా ఆమోదం పలకడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. విజయనగరం జిల్లా వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక మంచి జ్ఞాపకాలతో పంపించాలని మా అందరి ఆలోచన. సో డెఫినెట్గా గత సంవత్సరం ఎంత బాగా జరిగిందో ఈ సంవత్సరం అంతకన్నా బాగా జరుగుతుందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు టెంపుల్ కోసం కూడా టెంపుల్ చుట్టూ కూడా టెంపుల్ డెవలప్మెంట్కి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. అయితే ఈసారికి దాని ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ డిమాలిష్ చేసి దాన్ని మళ్ళీ వర్క్స్ ఇనిషియేట్ చేయడం కూడా టెండర్ కాల్ చేయడం జరిగింది. సో పండగ అయిపోయిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి మోస్ట్లీ నెక్స్ట్ పండగకి ఫంక్షనల్ ఆపరేషన్స్ వచ్చేలాగైనా ప్లాన్ చేసే దశగా ఇక్కడ అధికారులు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా విజయనగరం ఉత్సవానికి అందరికీ కూడా మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. విజయనగరం ఉత్సవాన్ని విజయవంతం చేయండి, అమ్మవారి దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి వెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన స్త్రీశక్తి కార్యక్రమానికి గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం వరకు ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మహిళలతో కలిసి ప్రయాణించారు. అంతకుముందు టీడీపీ కార్యాలయం నుంచి పెట్రోల్ బంక్ వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా స్త్రీశక్తి పథకం అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి బస్సులో వెళ్లినా ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందన్నారు. అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సి రూపంలో నిరుద్యోగులకు ఆసరాగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కన్వీనర్లు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో వెలిసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయానికి వాకచర్ల దుర్గాప్రసాద్ను ధర్మకర్తగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబం శాశ్వత సభ్యుడైన ఆయన పేరును దేవాదాయ శాఖ సూచించింది. ఈ మేరకు ఆలయ అనువంశిక ధర్మకర్తల వంశం వాకచర్ల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈవో బివి మాధవరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్తగా వాకచర్ల దుర్గాప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ నియామకం తనపై మరింత బాధ్యతను పెంచిందని, తనను నియమించిన అధికారులకు అలాగే నియామకానికి సహకరించిన వాకచర్ల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా బొబ్బిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. శనివారం విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పారు. పారాది వంతెన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లనే వంతెన కుంగడంతో భారీ వాహనాలు బాడంగి, తెర్లాం మండలాల మీదుగా వెళ్లడంతో బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని చెప్పారు.
రోడ్లు దుస్థితికి కారణమైన అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ రోడ్లపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడంతో నిధులు మంజూరు చేశారన్నారు. పారాది వంతెన, బొబ్బిలి బైపాస్ రోడ్డు, బొబ్బిలి తెరలాం రోడ్డు, చిలకపాలెం పార్వతీపురం రోడ్డు, పినపెంకి బాడంగి రోడ్డు, బాడంగి వయా ముగడ బొబ్బిలి రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. జలజీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూటమి ప్రభుత్వ హయాంలో అందిస్తున్నామన్నారు. టిట్కో ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూడా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తే తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆర్టీసీ బస్సులో శుక్రవారం జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను గుర్తించాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది లేదు, రైతులకి సరిపడా సరఫరా చేశామన్నటువంటి మాట నేను చెప్పను, కానీ రైతులకి సరిపడా సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మన వాటా మనకు వస్తుంది. ఒక 10 రోజుల్లో 2-3 రోజుల్లోనే బొబ్బిలి నియోజకవర్గానికి యూరియా రాబోతుంది. మరొక అదైన ఒక 3-4 రోజుల్లో మళ్ళీ ఒక 10 రోజుల్లో సమృద్ధిగా అవసరమైన మట్టుకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందే అప్రమత్తంగా ఉండి యూరియా నిల్వ చేసింది. దానివల్ల కొంత కొరత ఏర్పడిన మాట వాస్తవమే. అవన్నీ కూడా అతి త్వరలోనే ఆ యూరియా కష్టాలన్నీ తీరిపోతాయని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి పంటకి కూడాను ఒక ట్రయల్ ప్లాట్ లాగా చేసి రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నేను అవగాహన కల్పిస్తానని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. పోలీసులకి చెప్పబోతున్నాను, నిన్న ఆర్టీసీ బస్సులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఘర్షణ అయ్యి చాలా వైరల్ అయ్యి ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీయడానికి కొంతమంది కావాలని చేశారన్నటువంటి అనుమానం నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది. ఎందుకంటే ఆ బస్సులో ఉన్నటువంటి కొంతమంది మనుషులు నాకు చెప్పినటువంటి విషయం, జరిగినటువంటి విషయం, ఇదంతా స్టేజ్ మేనేజ్డ్ అన్నటువంటి అనుమానం నాకు వస్తుంది, కేవలం ప్రభుత్వం యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి. కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఒకవేళ నిజంగా యథార్థంగా జరిగి ఉన్నా వెల్ అండ్ గుడ్, ఓకే, అది ఒక ఘర్షణగా మనం అభివర్ణించి వదిలేద్దాం. కానీ కావాలని చేశారేమో ఒక క్రిమినల్ ఇంటెంట్ తోని, ఒక తప్పుడు ఉద్దేశంతో చేశారనే అనుమానం నాకు కలుగుతుంది. కాబట్టి లోతుగా దీని మీద దర్యాప్తు చేసి ఒకవేళ నిజంగా అటువంటిదే జరిగి ఉంటే తప్పకుండా దానికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించే విధంగా పోలీసు వారిని నేను పత్రికాముఖంగా నేను కోరుతున్నాను. ఒక ముందు చూపు, నియోజకవర్గ ప్రజల పట్ల నిజమైనటువంటి బాధ్యత ఉన్నోళ్ళు ఈ నియోజకవర్గాల్ని ఏళ్తే ఎలాగుంటది? కనీసం బాధ్యత లేకుండా ఏదో మనం ఎమ్మెల్యే అయిపోయాం, మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, మనకు సంబంధం లేదు అని ఒక జవాబుదారీతనం మీలాంటి వ్యక్తులు వెళ్తే ఎలాగుంటుందో తేడా నేను బొబ్బిలి నియోజకవర్గంలోని నేను చూపిస్తానని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మహిళలను మహారాణులుగాను, మహాశక్తులుగాను తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం మార్కెట్ యార్డులో శ్రీశక్తి విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు నేడు సూపర్ హిట్ అయ్యాయన్నారు. మహిళలకు సాధికారత మాత్రమే కాకుండా సంక్షేమం కూడా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు పారిశ్రామిక రాయితీలు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, మహిళల భద్రతకు శక్తి యాప్, వంట ఖర్చు భారం తగ్గించే దీపం 2 పథకం, చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం, ప్రతి మహిళకు ప్రయాణ ఖర్చు మిగిలించే శ్రీశక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మహిళల పక్షపాతిగా చంద్రబాబు నిలుస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని తెలిపారు. మహిళా సాధికారత కోసం భారతదేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడికి మాత్రమే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అపార్ట్మెంట్ కల్చర్ అనేది నగరాల్లో సర్వసాధారణం. అయితే అంతే సాధారణంగా అపార్ట్మెంట్లలో సామాజిక కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి. అందులోనూ వినాయక చవితి, దసరా లాంటి భక్తి కార్యక్రమాలు కూడా వైభవంగానే అవుతున్నాయి. ఇక ఈసారి వినాయకులు వీధుల్లోనే కాదు, అపార్ట్మెంట్ల సెల్లార్లలోనూ భారీగానే కొలువు తీరాడు. విజయనగరం పట్టణంలోని ప్రతి ఏరియా అపార్ట్మెంట్లలో వినాయకులు ఏర్పాటు చేసి అపార్ట్మెంట్ వాసులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా దాసన్నపేట వద్ద ఉన్న లారీ కాట వీధిలోని సిరి సంపద అపార్ట్మెంట్స్లో వినాయక చవితి పంచరాత్రుల పేరిట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసి స్వప్న మాట్లాడుతూ ప్రాచీన సంప్రదాయాలను, విలువలను పిల్లలకు నేర్పించడమే ప్రధాన ఉద్దేశంగా తమ అపార్ట్మెంట్స్లో వినాయక చవితి పంచరాత్రులను జరుపుతున్నామని తెలిపారు. ఈ మేరకు 5 రోజులు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పే విధంగా పలు పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. చివరి రోజున భారీ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు. ఇది సిరి సంపద అపార్ట్మెంటు, దాసనపేట రింగ్ రోడ్డు. మేము ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు పంచరాత్రులు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు లలిత శాస్త్రం దీపాలంకరణ జరుగుతుంది. దీంట్లో సిరి సంపద సంబంధించిన వాళ్ళందరూ పాల్గొంటాం. అందరం ఒకటిగా కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా కోలాటం కూడా ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పంచ నవరాత్రులు అని వినాయక చవితిని చేసుకుంటాం ఘనంగాన. ప్రతి సంవత్సరం ఇప్పటికి 20 సంవత్సరాల నుండి ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాము చేసుకుంటాము. ఫస్ట్ రోజు వినాయక చవితి చేసుకొని సాయంత్రం హౌసీ పెట్టుకొని అందరం మొత్తం 2 అపార్ట్మెంట్ వాళ్ళు కలిసి హౌసీ ఆడి వినాయక చవితి సందర్భంగా అందరి తరపున ఆ వినాయకుడే మాకు గిఫ్ట్లు ఇస్తున్నట్టు, ఆయన అనుగ్రహం వల్ల వస్తున్నట్టు హౌసీ పెట్టుకొని అందరం సరదాగా పార్టిసిపేట్ చేస్తాం. రెండో రోజు కోలాటం ఆడతాము. మార్నింగ్ పూజ ఉంటుంది, ఈవినింగ్ కోలాటం ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ కంపల్సరీ పూజ ఉంటుంది, ఈవినింగ్ ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకుంటాము. ఈ 5 రోజుల్లో ఎప్పుడు శుక్రవారం పడితే ఆ రోజున కంపల్సరీ దీపారాధన, కుంకుమ పూజ పెట్టుకుంటాం. మండలి అందరం కలిసి లలితా సహస్రనామం, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, ఈశ్వరుడు అలా అన్ని దేవుళ్ళ పారాయణ చేస్తాం. లాస్ట్ రోజు మా 4వ రోజు పిల్లలందరికీ ఈవినింగ్ గేమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ పెడతాం. ఒక 5వ రోజు మేమందరం కలిసి అన్నదానం చేసుకుంటాం. 6వ రోజు నిమజ్జనం చేస్తాం. నిమజ్జనానికి కూడా చాలా కోలాహలంగా డీజే అవి పెట్టి బాగా పిల్లలందరూ బాగా ముందు డ్యాన్స్ చేసి మా విఘ్నేశ్వరుణ్ణి ఎటువంటి విఘ్నాలు కలగకుండా బాగా ఊరేగించి నిమజ్జనం చేసి ఆయన ఆశీర్వాదం మేము అందరం పొందుతాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. ఎవ్వరూ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ప్రజా ఉద్యమాలకు పెట్టింది పేరుగా శ్రామికుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సిఐటియు జిల్లా సభలను విజయనగరం జిల్లా రాజాంలో వచ్చే నెల 7, 8వ తేదీల్లో జరుగుతాయని జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ సిఐటియు మహాసభలను ఉద్యోగులు, కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్బంధాలను లెక్క చేయకుండా పోరాటాలు చేసిన ఘనత సిఐటియుకే దక్కిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకంగా పోరాడి హక్కులను సాధించేందుకు ఈ సభలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీసీసీబీలో రుణాలు తీసుకుని ఎవరైతే మొండిగా వ్యవహరిస్తున్నారో వారంతా సెప్టెంబర్ నెలలోపు చెల్లించాలని, లేదంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున హెచ్చరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీబీని లోతుగా అధ్యయనం చేశానని, బడాబాబులే ఎక్కువ శాతం రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేదని తెలిపారు.
డిపాజిట్ల సేకరణకు కృషి చేసి డీసీసీబీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. రైతాంగం బాగుపడాలంటే సహకార రంగం బలోపేతం కావాలన్నారు. ఇందుకోసం తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. సోలార్ సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ఏర్పాటు చేసుకునేందుకు 80% సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న రౌడీ మూకలు బ్యాంకు సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే పోలీసు కేసులు పెట్టవలసి వస్తుందన్నారు. రానున్న కాలంలో వాణిజ్య బ్యాంకులకు ధీటుగా డీసీసీబీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మరి డీసీసీబీలో నేను చైర్మన్గా నియమింపబడి 2 నెలలు దాటుతూ ఉంది. మరి ఈ 2 నెలల్లో కూడా సంస్థ యొక్క లోటుపాట్లు తెలుసుకుంటూ ఈ సంస్థ కోసం, దీని బలోపేతం కోసం, కార్యాచరణల కోసం చాలా లోతుగా వెళ్ళడం అనేది జరిగింది. మరి వీటికి సంబంధించే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతుంది. మనందరం కూడా ముందుగా ఒక్క విషయం తెలుసుకోవాలండి. ఏ జిల్లాలో అయినా రైతాంగం బాగుండాలి అంటే సహకార రంగం బాగుండాలి. భారతదేశంలో రైతులు రుణంతో పుట్టి, రుణంతో బతికి, రుణంతోనే చనిపోయి, అదే రుణాన్ని తమ పిల్లలకి ఆస్తి కింద ఇస్తూ ఉన్న తరుణంలో సహకార రంగం అనేది మన దేశంలో వచ్చింది. ఒకరికొకరం ఆర్థిక సహాయం చేసుకున్నాము అంటే అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో బాగుంటారు అన్న ఆలోచనతో సహకార రంగం అనేది ప్రారంభమైన సంగతి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. వీటన్నిటి తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కానివ్వండి, పౌరులకు కానివ్వండి, తక్కువ వడ్డీలకే రుణాలు ఇవ్వాలి అన్నది వీటి ముఖ్య ఉద్దేశం. నేను చైర్మన్ అయిన తర్వాత నాకున్న ప్రధాన లక్ష్యం, నాకున్న ప్రధాన బాధ్యత ఈ బ్యాంకు యొక్క డిపాజిట్లు పెంచడం అని చెప్పి నేను భావిస్తున్నాను. విజయనగరం వాసులందరూ డీసీసీబీలో కనుక డబ్బు పెట్టారంటే ఎక్కడున్న పేద ప్రజానికాన్ని, ఎక్కడున్న రైతుల్ని, వెనకబడిన బడుగు బలహీన వర్గాల చిన్న సన్నకారు రైతులందరినీ కూడా ఆదుకునే అవకాశం ఉందన్న పిలుపుని నేను ఇస్తున్నాను. అయితే ఈ రకంగా డిపాజిట్లు మరి పెంచుకుని వెళ్ళే ప్రక్రియలో బ్యాంకును కూడా ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తున్నాం. అలాగే ఇకపోతే మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే మొండి బకాయిలు. రైతులందరూ కూడా పాపం చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకుని వాళ్ళందరూ కూడా బ్యాంకుకి సరైన సమయంలోనే సాధారణంగా పాపం వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు, అన్లెస్ వాళ్ళకి ఏదో ఇబ్బందులు వస్తే తప్ప. కానీ ఈ జిల్లాలో కొంతమంది బడా నాయకులు అందరి దగ్గర కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఉండిపోయాయి. బ్యాంకు తరపు నుంచి ఒక్క మాట అయితే చెప్తానండి, మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం. రాజకీయాలకు అతీతంగా కూడా వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసే బాధ్యత మా మీద ఉంది. సెప్టెంబర్ నాటికి కనుక మీరు చెల్లించకపోతే అటువంటి వారందరి దగ్గరికి కూడా వెళ్ళి మరి వారు ఆస్తులన్నీ కూడా వేలంపాటు వేసే పరిస్థితి ఉందని కూడా మీ ద్వారా ప్రజానికం అందరికీ, అలాగే మొండి బకాయిదారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం మాట్లాడాల్సిన అవసరం ఉంది మొండి బకాయిదారుల గురించి. సాధారణంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైనా వీళ్ళకి ఫోన్ చేసి మీరు డబ్బులు కట్టాలి అని ప్రెజర్ చేస్తే డబ్బులు వీళ్ళు కట్టరు. గట్టిగా మాట్లాడితే వీళ్ళందరూ కూడా మనుషుల్ని తీసుకుని వచ్చి బ్రాంచుల్లో దౌర్జన్యాలు చేస్తారు. మహిళా ఎంప్లాయీస్, మహిళా సిబ్బంది కనుక కౌంటర్లో కూర్చుంటే వాళ్ళందరి మీదకి కూడా ఈ రౌడీ మోకలు వచ్చి బెదిరింపులు చేయడం, అనరాని మాట్లాడడం. ఈ సంస్కృతి మంచిది కాదు. మీరు డబ్బులు కట్టాలి. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేలాగా వాళ్ళ బాధ్యత అనేది ఉంది. కాబట్టి ఈ రకమైన దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేద్దామని చూసినా, మరీ ముఖ్యంగా మహిళా సిబ్బంది పట్ల మీరు ఎవరైనా దూకుడుగానో దుడుగ్గానో వెళ్ళాలని చూసినా మీ అందరి మీద కూడా పోలీస్ కేసులు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి డీసీసీబీకి ఒక యాన్సిలరీ అనేది మనం తీసుకున్నాము అంటే అవన్నీ కూడా పిఏసిఎస్లు అండి. ఈ సహకార సంస్థలు ఎంత బలంగా ఉంటే డీసీసీబీ బ్యాంక్ అనేది అంత బాగుంటుంది. అయితే ఈ సహకార సంస్థల్లో కొంచెం ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు. రాజకీయంగా ఇవన్నీ కూడా కొంచెం ముడిపడి ఉన్నాయి. అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉంటున్నారు. ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. వీటిని కూడా
క్షేత్రస్థాయిలో ఉన్న పిఏసిఎస్లు అన్నింటినీ కూడా బలపరుచుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లోకి డీసీసీబీని పిఏసిఎస్ల ద్వారా తీసుకెళ్ళి డిపాజిట్ మొబిలైజేషన్ పెంచడానికి అన్ని రకాల ప్రణాళికలు వేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాయకులు కూడా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులందరినీ కూడా మేము ఈ ఉద్యమంలోకి తీసుకువచ్చి డీసీసీబీ బలోపేతానికి, తద్వారా పిఏసిఎస్ల బలోపేతానికి కూడా మేమందరం కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలోని సాఫీగా జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. మండల అభివృద్ధికి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే అదితి. పైడితల్లి ఉత్సవాలకు కలెక్టరేట్లో జరిగిన తొలి సమీక్ష. పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు. పండుగను విజయవంతం చేయాలని పిలుపు. డీసీసీబీలో రుణాలు పొందిన వారు తక్షణమే చెల్లించాలని హెచ్చరించిన కిమిడి నాగార్జున. డీసీసీబీని అభివృద్ధి చేసి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.